నా బిగినింగ్ లో నేను ఇలా చేశాను గుర్తొస్తే నాకు నేనే నవ్వు వస్తుంది. ఇది నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఎపిసోడ్ 2. బిగినింగ్ లో నాకు జీరో నాలెడ్జ్, లైఫ్ మీద ఫిట్నెస్ మీద ఏం చేయాలో కూడా నాకు క్లారిటీ లేదు. నియర్లీ 6 months తర్వాత నాకు ఒక విషయం తెలిసింది, బల్కింగ్ అంటే క్యాలరీస్ సర్ప్లస్ చేయాలని చెప్పి. నేను అప్పుడు క్యాలరీస్ అంటే ఎక్కువ తినాలి, క్వాంటిటీలో తినాలి అనుకునేవాడిని. అందుకే క్యాలరీస్ కంప్లీట్ చేయడానికి కుర్కురే వైడ్ తినేవాడిని, కూల్ డ్రింక్స్ తాగేవాడిని. ఒక డ్రింక్ లో 500-600 క్యాలరీస్ ఉంటాయి కదా, ఇవి తాగితే బల్క్ అవ్వచ్చు అనుకునేవాడిని. ప్రీ వర్కౌట్ లో కెఫెన్ కోసం థమ్స్ అప్ చార్జెడ్ తాగి జిమ్ కి వెళ్ళేవాడిని. అది ఫుల్ ఎనర్జీ ఇచ్చింది అనుకునేవాడిని. అండ్ అదే కాక మా ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసేవాడిని, దీనిలో కెఫెన్ అనేది యూజ్ చేయండి అని చెప్పి. కానీ టైంతో నాకు అర్థమైంది, ట్రాన్స్ఫర్మేషన్ అంటే షార్ట్ కట్స్ కాదు, ఎడ్యుకేషన్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ సెల్ఫ్ వర్క్ అని. నేను యూట్యూబ్ లో వీడియోస్ చూడడం స్టార్ట్ చేశా, ఫీల్డ్ నాలెడ్జ్ గెయిన్ చేశా, అండ్ నా మీద నేను వర్క్ చేశా. అప్పుడే రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు అదే నాలెడ్జ్ తో చాలా మందిని ట్రాన్స్ఫార్మ్ చేశాను. ఈ జనరేషన్ లో చాలా మంది నాకు అన్ని తెలుసు అనే మైండ్ సెట్ లో ఉంటారు. అండ్ రియల్ గా ఎప్పుడు వస్తుందంటే మన ఈగో పక్కన పెట్టి నాలెడ్జ్ సీక్ చేసినప్పుడు. నీకంటే పెద్ద వాళ్ళ దగ్గరైనా, నీకంటే చిన్న వాళ్ళ దగ్గరైనా ఏదో ఒకటి నేర్చుకోవాలి. బికాస్ నాలెడ్జ్ ఇస్ పవర్. మనం నేర్చుకున్నది ఇంకో 10 మందికి యూజ్ అవ్వాలి. ఈ సిరీస్ ఫాలో అవుతుండండి. నా నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీద షేర్ చేస్తూ ఉంటాను.